నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు దక్షిణాది రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన పవన్ తన తాజా పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టీకరణ పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేస్తున్నామన్న మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో టీడీపీ ఘోర వైఫల్యం పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీలు ధ్వజం బేమడోలు గ్రామ దేవతల ఉత్సవాల్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి శాస్త్రీయ నృత్యాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం కేరళలోని చోటనిక్కర్లో ఉన్న అగస్త్య ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా తన వ్యక్తిగత అంశమని స్పష్టం చేశారు. తన తాజా పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. 4.5 ఏళ్ల కిందట చెల్లించుకోవాల్సిన మొక్కుల కోసం ఈ పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చానని పవన్ వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో పవన్ వెంట ఆయన తనయుడు అఖీరానందన్, సన్నిహితుడు టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు. Keen raised to come for Shabarimala, and for certain Ayurvedic people, they had a great passion for Karali Vanpa when I was sick, but I didn't have the money then to, that kind of money to come here and learn, and I regret that. That's why I know there's a great Siddhartha system. It is purely pilgrimage, and coming here to Agastya Ashram, I have a lot of spinal injuries. I have a whiplash injury. It is causing a lot of numbness and some issues of that. So I extended as a kind of seek a medical advisor. But this is predominantly I'm going for this is the last 6 years, 4.5 years I've been thinking to come to this part of Kerala and Tamil Nadu to visit all Murugan temples and Agastya Ashram and Parishrama Ashram to pay my respect and to seek blessing. I said, so Lord Balaji is for the entire every Hindu, every nook and corner of this nation in the world, and especially for some Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate. And people who seek money, people should not seek money from temples and everything. But this is a sad state of affairs. I felt personally quite bad about it, and eventually I raised my voice. The culprits have been arrested. We will make sure that in future it will never occur. And I'll take this message to the AP also. If you feel I confine it to only pilgrimage. రాష్ట్రంలో మద్యం విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ మద్యం బాటిల్ పైనైనా ప్రభుత్వం పెంచింది 10 రూపాయలు మాత్రమేనని 5 రెట్లు 10 రెట్లు ధరను పెంచినట్లు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏఆర్ఈటీ సర్దుబాటులో భాగంగానే ధరలు పెంచామని ఈ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల నుంచి 150 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు. వైసీపీ హయాం
హయాంలో మద్యం విధానాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. సొంత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మద్యం బాటిల్ ధరను ఏకంగా 200కు పెంచారని, చెత్త బ్రాండ్లు తీసుకొచ్చారన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను సొంత మనుషులతో విక్రయించారని ఆరోపించారు. ఇప్పుడు వీటన్నిటిని అరికట్టామని, 99కే నాణ్యమైన మద్యం అందిస్తున్నామని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్య విధానంపై పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతున్నారు. ఇవాళ మనం చూస్తే 2019-24 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో మద్య విధానాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారో, ఏ రకంగా దోపిడీ చేశారో, ప్రజల మాన ప్రాణాలతో ఏ రకంగా చెలగాటమాడారో మొత్తం కూడా ఇవాళ తేటతెల్లమైంది. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా పాలసీ ప్రిపేర్ చేసి ఎక్కడా కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా పాలసీని తీసుకొచ్చాం. దానివల్లే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3,400 షాపులకి దగ్గర 90,000 అప్లికేషన్తో 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. చాలా ట్రాన్స్పరెంట్ గా మేము ఎక్కడ కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జిల్లా కలెక్టర్ల సమక్షంలో, అందరు అధికారుల సమక్షంలో చాలా ట్రాన్స్పరెంట్ గా కార్యక్రమాన్ని చేశాం. ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం, ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగడలో ఏఆర్ఈటీ అనే ఒక ట్యాక్స్ ను, కొత్త ట్యాక్స్ ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ఏఆర్ఈటీ వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్ గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్, ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్ లో వాళ్ళకి 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ఏఆర్ఐటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్ కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీని వల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రీటైల్ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న మార్జిన్ ప్రకారం రావడం జరుగుతుంది. దీన్ని ఏదో దోపిడీ జరిగిపోతా ఉంది, ప్రభుత్వం ఆదాయం కోల్పోతా ఉందనే తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించకూడదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు, మీరు వసూలు చేసినటువంటి విధానం అవన్నీ కూడా పోయినాయి. కాబట్టి మీకు ఇవాళ రకరకాలైనటువంటి మీ బ్రాండ్లన్నీ, మీరు పెట్టినటువంటి పనికిరాని చెత్త కంపెనీలన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతో ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోని నిందలేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మేము చేస్తున్నది చాలా పారదర్శకంగా, ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం గౌడ సోదరుల కోసం ఎవరైతే కల్లు గీత కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10% షాపులు ఇస్తామను. దాని ప్రకారం 340 షాపులు అలాట్ చేశాం. అవి కూడా మొత్తం అప్లికేషన్స్ కానీ అన్ని కూడా రావడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా మీ మనుషులతో కోట్లు వేయించింది వాస్తవం కదా. అంటే గౌడ సోదరులు, బీసీ సోదరులు, ఎవరైతే కల్లు గీత కుటుంబాలు, మరి అనాదిగా వస్తున్నటువంటి మద్యం వ్యాపారంలో భాగస్వాములైనటువంటి ఆ కులాలకి ఇవ్వడం ప్రభుత్వం చేసింది తప్ప. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పండి. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో టీడీపీ ఘోరంగా విఫలమైందని వైసీపీ ఎంపీలు మండిపడ్డారు. న్యూఢిల్లీలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలవరం రైల్వే జోన్ అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంపై ఒత్తిడి తెద్దామని ఎన్నిసార్లు కోరినా టీడీపీ మాత్రం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్లో వ్యవహరించిందని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో రాబోయే రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ని పూర్తిగా దాంట్లో ఉండేటట్టుగా కూడా చేయాలని, ఎందుకంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ వాల్తేరు డివిజన్ స్ప్లిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి స్ప్లిట్ చేసి జీవో ఇచ్చే కార్యక్రమం చేశారు. కాబట్టి దాన్ని కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానిపై కూడా మేము ఉభయ సభల్లో దీనిపై చర్చించే కార్యక్రమం రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో ప్రధాన అంశం రాష్ట్రానికి సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ పునరీకరణ చేయడం కోసం, పురోగతిని మళ్ళా సాధించడం కోసం స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం వరకు బాగానే ఉంది, మంచి పరిణామమే. కానీ ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి గత 4-5 నెలల నుంచి పూర్తి స్థాయిలో జీతాలు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు.
కేవలం 30%, 50%, 60% మాత్రమే జీతాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా తప్పకుండా అందులో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో జీతాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాము. అదేవిధంగా స్టీల్ ప్లాంట్, ఎందుకంటే ఆంధ్రుల ఎన్నో త్యాగాలు పోరాటాల ఫలితంగా తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అది మనుగడ సాగించాలంటే ఫైనాన్షియల్ రీహాబిలిటేషన్ ప్యాకేజే కాకుండా క్యాప్టివ్ మైన్స్ కూడా చాలా అవసరం. మైన్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం దానికి చేకూర్చే విధంగా కూడా మేము కేంద్ర ప్రభుత్వంని రాజ్యసభలో లోక్సభ కూడా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసే జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే అక్కడ ఉండే ఉద్యోగస్తుల్లో ఇప్పటికీ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇచ్చినా కూడా అభద్రత అయితే ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం దానిపై కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చెయ్యము అని ఒక అష్యూరెన్స్ కూడా ఇస్తే ఉద్యోగస్తులు అష్యూరెన్స్ ఇయటమే కాకుండా ఉద్యోగస్తులకు నిలిపేసిన జీతాలు కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసే కార్యక్రమం చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన వివిధ అంశాలపై కూడా 2 చట్టసభల్లో కూడా మేము పార్లమెంట్ సభ్యులందరము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంటే తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు 2 సభల్లో కూడా ఊరక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులపై, మా నాయకుడిపై, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మా పార్లమెంటు సభ్యులపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు. శాంక్షనింగ్ అయితే ఇవ్వాలిగా, 45 మీటర్స్ శాంక్షనింగ్ అప్రూవల్ ఇవ్వాలి కదా. కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది కదా, దానిపై వీటన్నిటిపై మేము స్పష్టత ఇచ్చడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, సో వీటన్నిటిపై స్వస్థత వచ్చే విధంగా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర సమస్యలపై పోరాటం చేసి 2 సభల్లో కూడా పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. కేంద్ర ప్రభుత్వ మంత్రులు కూడా కలిసి ఈ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. మనకు కావాల్సింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకూడదు, దానిపైన ఖచ్చితంగా మీరు మాట్లాడండి అని చెప్పి కూడా మేము ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నిలదీసి మేము అడగడం జరిగింది. మీరు మైన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మేము మా విభజన చట్ట హామీలన్నీ కూడా మీరు నెరవేర్చాలని అడిగాం. స్టీల్ ప్లాంట్ గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మాట్లాడాం. ఇవన్నీ మేము మాట్లాడుతామంటే దాదాపు ఇప్పుడు 16 మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని వ్యక్తిగతంగా మేము ఇవి మాట్లాడిన దానికి మమ్మల్ని తిట్టి మా పైన వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పితే ఏ ఒక్క సమస్య అన్నా వాళ్ళు గట్టిగా నిలదీశారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. మీరు మమ్మల్ని తిట్టాలంటే ప్రజల డబ్బులతో ఫ్లైట్లో వచ్చి, ప్రజల డబ్బులతో ఈరోజు జీతాలు మేము తీసుకొని, ప్రజల డబ్బులతో మేము ఇక్కడ ఫ్రీగా ఇళ్లలో ఉండి ఇక్కడికి వచ్చి ఒకరినొకరు తిట్టుకుంటే వేస్ట్ కదా అని చెప్పి కూడా మేము మాట్లాడుతున్నాం. మీరు తిట్టాలంటే అదేదో వ్యక్తిగత విమర్శలన్నీ కూడా మీరు విజయవాడలోనో గుంటూరు నుంచో మీ పార్టీ ఆఫీస్ నుంచి తిట్టండి. ఇక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల కోసం కలిసి పనిచేస్తాం, పార్లమెంట్ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. పోలవరం గురించి మీరు మీ వెనకాల వచ్చేదాన్ని కూడా సిద్ధము. పోలవరం రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు పక్కన పెట్టి మీతో వస్తామని చెప్పి కూడా పార్లమెంట్లోనే నేనే మాట్లాడడం జరిగింది. ఏలూరు జిల్లా భీమడోలు గ్రామదేవతల జాతర మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మంగళవారం రాత్రి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చిన్నారుల కూచిపూడి శాస్త్రీయ నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా స్పాన్సర్ బండారు సత్యనారాయణను నృత్యాలు చేసిన చిన్నారులు నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దత్తాడు శ్రీనివాసరాజు, జాతర కమిటీ సభ్యులు, కమిటీ కుర్రాళ్లు పాల్గొన్నారు. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि सुखमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे राम कथामृतं श्रवणानन्दमुखारा శబరిముఖులమైపోమ పదములు మరకందిస్తే మరుకులమైపోమ స్వామి ఆజ్ఞ వినిపిస్తే శత్రుఘ్నులమైపో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.